భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించడం జరిగింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తు సింహం సింబల్ మీద ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, అంటే జాతీయ పార్టీలు అలాగే రాష్ట్రంలో ఉన్న మరి ప్రాంతీయ పార్టీలు నడుస్తున్న తీరుతెన్నులు, అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు కూడా వారి కన్సర్న్లో నడిచే పరిస్థితి ఉన్నది. అలాగే ఈ నడుస్తున్న సందర్భంలో జిఎస్టీ శిరోధార్యం అని చెప్పారు. కానీ జిఎస్టీ శిరోధార్యం మాట అటుంచి 12 రూపాయలు అమ్మాల్సినటువంటి పెట్రోల్ని 45 రూపాయలు కేంద్రం, 45 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం లూటీ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దేశంలో రీజనల్ పార్టీలు, నేషనల్ పార్టీలే కాకుండా గ్రాస్ రూట్లో పనిచేసే రాజకీయ పార్టీల అవసరం ఇప్పుడు ప్రత్యక్షంగా అవసరమైంది. ఈ సందర్భంలో మరి నేతాజీ పార్టీకి సంబంధించి సామాన్యులకి సీటు ఇవ్వాలనే ఉద్దేశంతో, లక్ష్యంతో ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. ఇవాళ ఒక అసెంబ్లీ ఎలక్షన్కి 45 కోట్లు ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము అతి సామాన్యులు, అంటే నామినేషన్ ఖర్చు భరించి ఆ నామినేషన్ ఖర్చుకు సంబంధించి కొద్ది పోటీలోకి వెళ్ళడానికి మనకు గ్రాస్ రూట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తికి మేము స్వామి గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ ఈస్ట్ గోదావరిలోనే 1939లో మద్దూరు అనుకోనేగా స్థాపించారు. ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచే మరి ముమ్మడివరం సీట్ని మరి సామాన్య ప్రజల్లో ఒకరైనటువంటి సామాన్యుడిగా జీవనం సాగిస్తున్న వ్యక్తికి ఇచ్చాము. ఆయన ధైర్యం చేసి ఎలక్షన్ ముందుకు వచ్చారు. కాబట్టి ఈ ప్రాంతంలో దేశాన్ని రక్షించిన వాడు, దేశానికి స్వతంత్రం తెచ్చినవాడు సుభాష్ చంద్రబోస్ అయితే, ఆ పార్టీ నుండి పోటీ చేస్తున్న మరి స్వామి గారికి ఓట్లేయడం ద్వారా, సింహం గుర్తుని గెలిపించడం ద్వారా సామాన్య ప్రజల కష్టసుఖాలకు సంబంధించిన ప్రతినిధిగా ఆయన వాణిని వినిపించడానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారులు, వ్యాపారస్తులకే కాదు రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వటం, గ్రాస్ రూట్లో ఉండే ఫార్వర్డ్ బ్లాక్ ఇది కమ్యూనిస్ట్ పార్టీ కాదు, అలాగే బీజేపీకి అనుకూలమైన పార్టీ కాదు, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. నేతాజీ అనేటప్పుడు మీ అందరికీ తెలిసింది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు మా స్వామి గారికి సింహం గుర్తుపై ఓటు వేసి ప్రజాస్వామ్యం రక్షించి, ఫెడరల్ వ్యవస్థను రక్షించి, ఒక పార్టీ దాసోహం అని చెప్పి కాకుండా నీతివంతమైన ఒక దేశాన్ని, ఒక సమగ్రాభివృద్ధి వైపు నడిచేటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి జరగాలంటే మరి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అవసరాన్ని ప్రజలంతా గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నాను. నా పేరు సుందరరామరాజు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరరామరాజు గారు నుంచి ఎలా ముమ్మడివరం నియోజకవర్గం మరి అభ్యర్థిగా పోటీ చేయవచ్చునంటే, సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిన పార్టీలో నాకు వరంలాగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు కనుక ఈ పోటీలో స్వతంత్రంగా సింహం